తర్వాత నార్మల్‌గా ఒకటి వరకు అలా ఉంటది. ఒకసారి మంచి ఆదరణ వచ్చాక తర్వాత ఊరెళ్ళి ఉంటావుగా. ఊర్లో ఎలా అనిపించింది అప్పుడు? అందరూ వచ్చి మాట్లాడారా? ఎలా ఉండింది? ఊర్లో వెళ్ళలేదు తల్లి. బలగం సినిమా తర్వాత వెళ్ళలే? బలగం కంటే ముందే చాలా రోజుల కిందనే ఊరు వదిలిపెట్టి వచ్చేసిన. ఆహా. నేను టీచర్గా పనిచేస్తుంటే ఊళ్ళో ఇల్లు కూడా లేదు కనుక ఇక ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళు నాకు ₹1,00,00,000 నాకు వచ్చాయి అనుకుంటాను బలగంలో. అట్లే లేదు బాబు, పని చేస్తున్న తెలుస్తుంది. ₹1,00,00,000 అందరికి రావు, సినిమా యాక్టర్లు అందరికీ ఏదో కొంతమందికి వస్తాయి కావచ్చు అని చెప్తుంటాను. ఫోన్లు అయితే రావడం జరిగింది. ఫోన్ చేస్తుంటారు, బాగా చేశారు. అది అంటే బలగం తర్వాత నేను యాక్టర్ను అని చెప్పుకోవడానికి ఒక అవకాశం, ఒక గుర్తింపు వచ్చిందమ్మా. అంతకుముందు నాటకాలు వేస్తుండేవాడిని. అది కూడా చిన్న సినిమాగా వచ్చి ఎంత పెద్ద హిట్ అయింది అసలు. ఆ సినిమా తర్వాత మీకు తెలుసా 45 సంవత్సరాల తర్వాత, అంటే విడిపోయిన వాళ్ళు 45 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలిశారు. అది కూడా పెద్ద రికార్డ్ అయింది కదా ఆ సినిమాలో. అందరినీ కదిలించేసింది అసలు. అందులో మీ నటన కూడాను అంతలాగా అందరికి ఎక్కేసిందండి, అంతమందిని కదిలించింది అసలు. అప్పుడు సినిమా చేసేటప్పుడు ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా? సినిమా చేసినప్పుడు ఇబ్బంది కాదు, కానీ ఒకే పని మళ్ళీ మళ్ళీ చేయడం అనేది కొద్దిగా ఇబ్బంది అనిపించింది తల్లి. ఇప్పుడు నాటకంలో ఒకసారి వెళ్తాం, డైలాగ్ కొడతాం, వస్తాం. ఇలా మళ్ళీ సేమ్ డైలాగ్, సేమ్ నడక, సేమ్ చేయండి, మళ్ళీ మళ్ళీ చేయించడం, రీటేక్లు ఉంటాయి కదా. దానివల్ల మాత్రం కొద్దిగా ఇబ్బంది పడ్డాను. నేను హెడ్ మాస్టర్గా పనిచేసిన వాడిని, నేను పిల్లలకు చెప్తుండేవాడిని రేయ్ అనేవాడిని. కానీ ఇక్కడ వాళ్ళతో చెప్పించుకుంటా అంటే నాకు కొద్దిగా అవమానంగా అనిపించేది. ఈ చిన్న నేను నడిచిన 3 అడుగులకు మళ్ళీ నడువు అంటారు ఏంది అంటే, ఎక్కడో నా ఊళ్ళో కూడా లోపం ఉంటుంది తల్లి, అహం ఉంటుంది కదా. 40 సంవత్సరాలు హెడ్ మాస్టర్గా పనిచేసిన వానికి ఉండదా కొద్దిగా? నాకు ఒకసారి చెప్తారు ఈ మాట అనిపిస్తుంది. అది కొంచెం కష్టమైంది, కానీ మిగతా అందరు మహానుభావులు, గొప్ప గొప్ప నటులు, సినిమా రంగంలో బాగా పనిచేసిన వాళ్ళు, కష్టపడతారు, పైగా శిక్షణ పొందిన వాళ్ళు, కెమెరా వైపు ఎట్లా చూడాలనో, ఎట్లా తిరగాలనో, ఎట్లా నడవాలనో వాళ్ళకి తెలిసిన వాళ్ళు. నాకు ఇవన్నీ ఏం తెలియదు, నాటకం తెలుసు, దర్శకుడు నుంచి అక్కడి నుంచి ఇక్కడ రా అంటే రావడమే తెలుసు. నాకు కెమెరా, ఈ లైటింగ్ నాకు ఏం అక్కర్లేదు కదా, వాళ్ళు చూసుకుంటారు.